హలో అండి. థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ చూసారు కదండీ! నిజమే అండి. ఆ థంబ్‌నెయిల్, ఆ టైటిల్ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. నేనైతే పిల్లల విషయంలో చాలా తప్పు చేశాను. అదేంటో మీకు చెప్తాను. చూడండి, టైం 11:50 అయింది కదా! ఈ టైంకి నేను కంప్లీట్‌గా పిల్లలకి ఫోను, టీవీ ఇంకేం ఇవ్వకూడదు అనేసి మైండ్‌లో ఫిక్స్ అయిపోయి, ఇంకా కంప్లీట్‌గా ఉన్న టాయ్స్ మొత్తం ఇంట్లోంచి బయటికి తీసేసి పిల్లల దగ్గర పెట్టేశాను. వాళ్ళని ఇంట్లో ఆడుకోమని చెప్పాను. రోజు ఎలా ఆలోచిస్తాను అంటే, టాయ్స్ అయన్నీ ఏస్తే ఇంట్లో మొత్తం ఎలా పడితే అలా ఉంటుంది, నీట్‌గా ఉంచుకోవాలని కొన్ని టాయ్స్ మాత్రమే పిల్లలకి ఇచ్చేదాన్ని. దానివల్ల వాళ్ళేమైంది అంటే, రిమైనింగ్ పిల్లలు ఎక్కువగా ఫోన్ అది యూజ్ చేస్తునేటప్పటికి మాకు అది కావాలని అడిగారు. సో, నేను ఏంటంటే, సరే అందరూ యూజ్ చేస్తున్నారు గదా! ఏముందిలే, కొంచెం ఫోన్ నుంచి కూడా నేర్చుకుంటారు, టెక్నాలజీ తెలియాలి కదా అనే ఉద్దేశంతో ఫోన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నేను కూడా స్ట్రిక్ట్‌గా ఉండాలని చెప్పి ఒక హాఫ్ అన్ అవరే చూడాలి, 1 అవరే చూడాలి అలా స్టార్ట్ చేశానండి. కానీ అది రాను రాను ఎలా అయిపోయింది అంటే, ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం అనేది ఎక్కువైపోయింది. దానివల్ల పిల్లల్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఎంత అంటే బాగా మాట్లాడి ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా వచ్చే మా పెద్దబ్బాయికి కూడా చిన్న చిన్నగా ఫ్లూయెన్సీ అనేది తగ్గిపోయింది. అండ్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అయ్యే సెక్షన్ అనేది తగ్గిపోయింది. అవన్నీ నేను చాలా అబ్జర్వ్ చేశా. అండ్ రీసెంట్‌గా ఒక రీసెర్చ్ కూడా చదివానండి. బాగా ఎంత మాట్లాడుతున్నా కూడా పిల్లలకి ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల బ్రెయిన్‌లో ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చేసి మాటలు కూడా చాలా నత్తి నత్తిగా వస్తున్నాయంట. సో, అది కూడా జరుగుతుంది అని చెప్పేసి ప్రెజెంట్ ఒక రీసెర్చ్‌లో అయితే చదివాను. సో, ఇవన్నీ చూసాక నేను డిసైడ్ అయింది ఏంటి అంటే, ప్రెజెంట్ నేనైతే జాబ్ ఏం చేయట్లేదు. సో, మొత్తం కాన్సంట్రేషన్ వీళ్ళ మీద పెట్టేసి ఫోన్ అనేది జీరో చేసేయాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యానండి. ఒక్కసారిగా ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల స్క్రీన్ టైం ఎక్కువైపోయి మా పెద్దబ్బాయిలో చేంజ్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఇది కంటిన్యూ ఉండకూడదు అనేసి ఇప్పటికైనా నేను స్టాప్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇదిగోండి, ఎప్పుడైతే తిను టాయ్స్‌తో ఆడుకోవడం స్టార్ట్ చేశారో, ఎదురు వాళ్ళ అబ్బాయి కూడా ఎప్పుడు ఫోనే యూజ్ చేసేవాడు. తను కూడా ఇప్పుడు వీళ్ళు ఫోన్ చూడకపోయేసరికి తను కూడా ఫోన్ పక్కన పెట్టేసి వీళ్ళతోనే ఆడుకోవడానికి టైం స్పెండ్ చేశారు. అండ్ మోస్ట్ థింగ్ చూడండి, 11:50కి స్టార్ట్ చేస్తే నియర్లీ 2 అవర్స్ అవ్వొస్తుంది. వాళ్ళు ఫోన్ కానీ, టీవీ కానీ ఏది అడగలేదు. హ్యాపీగా ఆడుకుంటున్నారు. అలాగే కొన్ని న్యూ టాయ్స్ కూడా వాళ్ళకి తెచ్చిచ్చాము. మీరు వీడియోలో చూడొచ్చు. అది ప్రీవియస్‌లో వెళ్ళిపోయింది. న్యూ టాయ్స్‌తో కూడా వాళ్ళు ఎక్సైట్ అయ్యి బాగా ఆడుకున్నారు. ఆఫ్టర్ లంచ్ తర్వాత వాళ్ళని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా బయటికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకున్నాము. ఆ మాల్స్‌లో కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ టైం మొత్తం చూస్తే ఏమైంది అంటే, ఫైనల్‌గా వాళ్ళకి స్క్రీన్ అయితే జీరో అయిపోయింది. మా ఇంటికి ఎవరైనా వచ్చినా ఈరోజు మా పెద్దబ్బాయి అయితే వాళ్ళతో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. రోజైతే ఫోన్ కానీ, టీవీ కానీ చూస్తూ వాళ్ళతో ఇంటరాక్షనే అయ్యేవాడు కాదు. తన ప్రపంచంలో తను ఉండేవాడు. బట్ ఈరోజు ఎవరొచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా కావాలా అని చెప్పి సర్వ్ చేయడం, గెస్ట్‌లని రికగ్నైజ్ చేయడం, అది నాకు బాగా నచ్చింది. సో, నేను చేసిన తప్పైతే మీరెవ్వరు చేయకండి. అండ్ రేపటి నుంచి దుబాయ్‌లో స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అందరూ మాల్స్‌కి వెళ్ళాం కదండి, అందరూ స్కూల్ బ్యాగ్స్ దగ్గర టిఫిన్ బాక్సెస్, స్టేషనరీ ఐటమ్స్ ఇవన్నీ బాగా పర్చేస్ చేస్తున్నారు. రేపటి నుంచి ఆన్ సైట్ అండి. రేపటి నుంచి పిల్లలు కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అందరూ ఈరోజు బుక్స్ అవన్నీ పర్చేస్ చేస్తున్నారు. సో, నేను చేసిన తప్పు మీరెవ్వరూ చేయొద్దండి. నేను ఎలా ఆలోచించేదాన్ని అంటే, ఇంట్లో పని ఉంటుంది కాబట్టి నేను పని చేసుకునేటప్పుడు పిల్లలు ఫోన్ చూసుకుంటూ ఉంటారులే, భయం ఉండదు అని ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదండి. పిల్లలకి ఫోన్ అండ్ స్క్రీన్ టైం జీరో చేసేసి, కావాలంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచి పని చేసేసుకొని వాళ్ళకైతే టైం స్పెండ్ చేయాలి వాళ్ళతోటని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అండ్ అలాగే రేపు స్కూల్ ఉంది కాబట్టి ఇదిగోండి, ఈ స్కూల్ బ్యాగ్స్ అండ్ బుక్స్ వాటి మీద అన్నీ రాసి స్టిక్కరింగ్ చేయాలి కాబట్టి ఆ వర్క్ మొత్తం నియర్లీ 2.5 దాకా పట్టింది. 2.5 అవర్స్ స్పెండ్ చేసి ఇవన్నీ చేసేసాను. అండ్ మాహిర్ బ్యాగ్ అయితే సెట్ చేసేసానండి. అండ్ ఫైనల్గా జీరో స్క్రీన్ చేయడం వల్ల ఈవినింగ్ 6:30కి మా ఇల్లు అయితే ఇలా ఉందండి. ఇట్స్ ఓకే, ఎంత మెస్సీ చేసినా ప్రాబ్లం లేదు. వర్క్ అయితే చేసుకుంటాను, బట్ ఫోన్ అయితే ఇవ్వాలి అనుకోవట్లేదు. అలాగే మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే కొంచెమైనా చేంజ్ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తాను అనేది కూడా మీకు ఫర్దర్ నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.